ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు పర్యటన నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు జ్యూరిక్ నుంచి బయలుదేరి రేపు ఉదయం 8:30 హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక అనంతరం హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. దావోసు పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోసు వేదికని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్ఖాట్తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యుఏవీ రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లుగా తెలిపారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు పర్యటన నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు జ్యూరిక్ నుంచి బయలుదేరి రేపు ఉదయం 8:30 హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. దావోసు పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోసు వేదికని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్ఖాట్తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. ఇక రక్షణ, ఏరోస్పేస్, యుఏవీ రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లుగా తెలిపారు.